చిన్నతనంలో పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పుతారో పెద్దయ్యాక అదే నడుస్తుంది. చిన్నప్పుడు మగపిల్లాడు గనక పొయ్యి దగ్గరికి గానీ, వంటగది దగ్గరికి గానీ ఎళ్తుంటే, "ఏంట్రా ఎప్పుడు ఆడంగిలోడికి మళ్ళీ ఎళ్లి వంటగదిలో ఏంది నువ్వు? నీ పని ఇటు చూసుకో" అన్నారనుకోండి, వాడికి వంటగది అంటే ఆడవాళ్ళకి మనం వెళ్ళకూడదు అని ఫీలింగొస్తది. అలా గాకుండా నాకు కూరగాయలు తరిగియ్యి, లేకపోతే ఇదిగో ఇది చెయ్యి అన్నారనుకోండి, వంటలో తోడు అలవాటు పడతాడు, భవిష్యత్తులో ఉంటది. అదే ఆడపిల్లని నువ్వు ఏందో మగరాయిల్లాగా పద్దాక బయట తిరుగుతున్నావు, ఇంట్లో వంటగదిలోకి పో అంటే, అమ్మాయి పెరుగుదలలో ఓహో! మనది వంటగది మన జీవితం అన్నటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలో ఇప్పటికే అనేక మార్పులు చోటు చేసుకున్న వేళ భార్యాభర్త కలిసి వండుకుంటే, కలిసి చేసుకుంటే గానీ బ్రతకలేని పరిస్థితి. ఇదివరకు ఆడపని, మగ పని అని కాకుండా 2 కలిసి చేసుకోవాల్సినటువంటి రోజులొచ్చినాయి. ఈ సిట్యుయేషన్‌ని చిన్నపిల్లలప్పటి నుంచి నేను నేర్పడం ప్రారంభిస్తున్నారు చైనాలో. ఎందుకంటే అక్కడ ఒక్కళ్ళని కనాలన్నటువంటి స్టేజీ వల్ల సర్వనాశనం అయ్యి, ఇంబాలెన్స్ అయ్యి, చివరికి ఇప్పుడున్న ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోమంటే మాకు బాధ్యత లేని మగాడైతే వద్దని చెప్పడం. బాధ్యత అంటే వంట పనులు, ఇంటి పనులు కూడా చెయ్యాలంటాం. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు వాళ్ళ స్కూల్స్ కరికులంలో ఒక మార్పు చేశారు. ప్రతిరోజు ఒక పీరియడు లైఫ్ లెర్నింగ్ అనమాట. ఎట్లాగా మగపిల్లలు, ఆడపిల్లలు అందరినీ కూర్చోబెట్టి వంటలు చేపిస్తారు. అట్లాగే ఇంటి పనులు ఎలా చేయాలో నేర్పిస్తారు. ఇట్లాంటి కరికులం తీసుకొచ్చారనమాట.